హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఆమ్లెట్ కర్రీ పచ్చిమిర్చి పచ్చడి. ఈ కాంబినేషన్లో ఇలా వేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని 10 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించాలి. కొంచెం జీలకర్ర, 5-6 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కొత్తిమీర కూడా వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూను సాల్ట్, కొంచెం చింతపండు, 1 ఆనియన్ వేసి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించాలండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని 3 కోడిగుడ్లు పగలగొట్టుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్నర కారం వేసుకుని అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఇలా వేగిన తర్వాత ఈ కోడిగుడ్డుని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయల మీద, వేగిన ఉల్లిపాయల మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి. కొంచెం కొత్తిమీర వేసుకుని వేగిన తర్వాత మనం కలుపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేకుండా ఆమ్లెట్తోనే మనం అన్నమంతా తినేయచ్చండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఆమ్లెట్ కర్రీ పచ్చిమిర్చి పచ్చడి. ఈ కాంబినేషన్లో ఇలా వేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని 10 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించాలి. కొంచెం జీలకర్ర, 5-6 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కొత్తిమీర కూడా వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూను సాల్ట్, కొంచెం చింతపండు, 1 ఆనియన్ వేసి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించాలండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక చిన్న